శ్రీమాత్రే నమః. ఈ రోజు నుండి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఈ కథలను విని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుదాం. కార్తీక మాసం మొదటి అధ్యాయం. ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి తన గురువైనటువంటి సూత మహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా మేము ఎన్నో పురాణ ఇతిహాసాలను వేదాంగాల రహస్యాలను మేము తెలుసుకున్నాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం యొక్క పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరుకుంటారు. అందుకు శౌనకాది మహామునుల యొక్క కోరికను మన్నించినటువంటి సూత మహర్షి ఇలా అంటాడు. ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ యొక్క పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి మహావిష్ణువు, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి పురాణాన్ని మీకు కూడా వివరిస్తున్నాను. ఈ కథను వినడం వలన మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ కథను విన్నంతనే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులందరూ కూడా కుల మత తారతమ్యం లేకుండా, వర్ణ భేదాలు లేకుండా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరుకుంటుంది. అంతట పరమేశ్వరుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతూ ఉంటాడు. దేవి, నీవు అడిగేటటువంటి వ్రతం ఒకటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతూ ఉంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైనటువంటి జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడుగుతున్నాడు. ఓ మహామునివర్య, మీ యొక్క రాక వలన నేను, నా శరీరము, నా దేశము, ఈ ప్రజలు పవిత్రులమయ్యాము. మీ యొక్క పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞం చేయాలి అని నిర్ణయించుకున్నాను. అందుకు కావలసినటువంటి ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చినటువంటి కార్యాన్ని వివరించారు. దానికి జనకుడు, మునిపుంగవ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైనటువంటి వారిని అడిగి నాకు ఉన్నటువంటి సంశయం తీర్చుకోవాలి అని నేను ఎప్పటి నుండో అనుకుంటూ ఉండేవాడిని. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు నాకు ఆ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నిట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ యొక్క నెల గొప్పతనం ఏమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పకుండా మీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయేటటువంటి వ్రతకథ సకల మానవాళి ఆదరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించేటటువంటి వ్రత ఫలితం ఇది అని చెప్పలేము. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఇహలోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. ఇక నీలాంటి సర్వజ్ఞుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేద ధనిక తమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు, దేవతా పూజలు చేసినట్లయితే దాని వలన అనన్యమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుండి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయినటువంటి దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదరా, నేను చేసేటటువంటి కార్తీక మాస వ్రతానికి
ఎలాంటి ఆటంకం రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి అప్పుడు ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణులకు, పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్లు నీరు పొయ్యాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు విడిచిపెట్టి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి పూలను తానే స్వయంగా కోసి తీసుకొని వచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజ చేయాలి. గంధము భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. ఆ తరువాత అతిథిని పూజించడం, వారికి ప్రసాదం పెట్టడం, తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విశాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. ఆ తరువాత రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చెయ్యాలి. ఈ విధంగా వ్రతం చేసినటువంటి మహిళలు, మగవారు గతంలోనూ గత జన్మలోనూ చేసినటువంటి పాపాలు ప్రస్తుత జన్మలో చేసినటువంటి పాపాలను పోగొట్టుకొని తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఇక ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమానమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసినటువంటి కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగినటువంటి ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని యొక్క మహత్యాన్ని గురించి చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతి వారైనా కాని రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చెయ్యాలి. పరమేశ్వరుడుకు బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం చెయ్యాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చెయ్యాలి. తమ యొక్క శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము కూడా భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారి సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను, సావధానంగా విను అని ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పురోహిత వృత్తిని చేపట్టి తన యొక్క కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక లేక ఒక కూతురు పుడుతుంది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠూరి అనేటటువంటి పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందినటువంటి మిత్రశర్మ అనేటటువంటి సద్బ్రాహ్మణునికి ఇచ్చి నరసింహరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వలన సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. ఆ కారణాలతో ప్రజలందరూ కూడా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయినటువంటి స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన యొక్క ప్రియులు తెచ్చినటువంటి తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఉందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైనటువంటి ఆమె భర్త మాత్రం ఆమెను యావగించుకోకుండా
ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారందరూ కూడా ఆమెను కయ్యాలి అని యావగించుకుంటూ కర్కశ అనేటటువంటి పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తరువాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి బావిలో మృతదేహాన్ని పడవేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన యొక్క సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకునేది. ఆ తరువాత విద్యపు నరసింహరాజు వారి యొక్క వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకురాలయ్యింది. ఆ తరువాత అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైనటువంటి మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయడం ప్రారంభించింది. ఆ తరువాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినటువంటి పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుండి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠువ్యాధి బారిన పడింది. రోజురోజుకు ఆమె యొక్క శరీర పట్టుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడేటటువంటి విటుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బతికి ఉన్నటువంటి రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయనటువంటి పాపి కావడంతో భయంకరంగా కనిపించేటటువంటి యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె యొక్క పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని యముడు ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగేటటువంటి నూనెలో వేశారు. ఆ తరువాత తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీ పాకంలో వేశారు. ఆమె చేసినటువంటి పాపాల ఫలితాలను ఆమె ఒక్కటే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తరువాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు. ఆమెను కొడుతూ ఉంటే తిట్టేవాడు, తిడుతూ ఉండేవారు. పిల్లలు తరుముతూ ఉండేవారు. అయితే ఒక బ్రాహ్మణుడు మాత్రం కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకొని ఉన్నటువంటి అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళతాడు. అయితే ఆకలితో ఉన్నటువంటి ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజిస్తుంది. వ్రతనిష్ట గరిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క పూజా విధానంతో జరిపించినటువంటి ఆ బలియన్నం కావడం కార్తీక సోమవారం నాడు ఆ కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వలన ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. ఇక వెంటనే ఆ కుక్క, విప్రోత్తమా, నన్ను కాపాడము అని మొరపెట్టుకుంటుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుషులెవ్వరూ కూడా కనిపించకపోయేసరికి అంతా భ్రమ అని అనుకున్నటువంటి ఆ విప్రుడికి మరలా మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అనేటటువంటి కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయి అని గ్రహించినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, ఎవరు నీవు, నీ యొక్క వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కుక్క తన యొక్క వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రిందట సద్బ్రాహ్మణుడి భార్య అయినటువంటి తాను వ్యభిచారం చేసినటువంటి తాను యొక్క తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టు వ్యాధితో దినదిన గండంగా విద్యపు నరసింహరాజు బ్రతికి చనిపోయినటువంటి తీరును, నరకంలో అనుభవించినటువంటి శిక్షలను గురించి వివరించింది. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టినటువంటి బలియన్నం తినడం వలన నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసినటువంటి కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించండి అని ప్రార్థించింది.
దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసినటువంటి కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు దారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంటుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మ దేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుండి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది ఆ దేవదేవుని యొక్క దయ, కరుణ మనందరి మీద కూడా ఇదే విధంగా ఉండాలి అని ఆశిస్తూ రేపటి అధ్యాయంలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.